హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఇవాళ అయితే మేమైతే జొన్నవాడ కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. రండి చూపిస్తాను. చూసారు కదా, ఇది వచ్చేసి మా నెల్లూరు చెరువు అండి. ఇక్కడ అమ్మవారు ఇరగాలమ్మ గుడి ఉంటుందన్నమాట. అమ్మవారు మా నెల్లూరు గ్రామదేవత. చాలా బాగుంటుంది అమ్మవారు. మీకు ఈసారి కూడా చూపిస్తానన్నమాట. అమ్మవారికి ఏంటంటే ప్రతి ఆదివారం రోజు అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకుంటారనమాట. పొట్టేలు, మేక, కోడి ఇలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని భోజనాలు పెట్టుకుంటారనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ లోపలైతే అమ్మవారి విగ్రహం చాలా బాగుంటుంది. అమ్మవారి విగ్రహం అయితే మీకు చూపిస్తాను ఈసారి ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు చూపిస్తాను. ఈ అమ్మవారు వచ్చేసి నవబాల కనకదుర్గ అమ్మవారు గుడి అనమాట. చాలా బాగుంటుంది ఈ అమ్మవారి గుడి కూడా. ఈసారి చూపిస్తానండి. వెళ్ళే దారిలో ఇలాగా ఆ చెరువులో ఉన్న చేపలు అన్నీ ఇలా పట్టి లైవ్గా అమ్ముతుంటారనమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇటు సైడ్ మొత్తం బాగా డెవలప్ అవుతుంది అనమాట. చూసారా, ఈ విల్లాస్ అంతా కడుతున్నారనమాట. ఇప్పుడైతే నెల్లూరు చెరువులో నుంచి వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఆ తుమ్ముల్లో నుంచి వాటర్ అంతా బాగా వస్తుందన్నమాట. ఇక్కడ ఫ్లో చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. వెహికల్స్ వెళ్ళలేవు, కార్లు అయితే వెళ్తాయి. చూసారు కదా, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి తీసుకొచ్చిన అవన్నీ అమ్ముతూ ఉంటారనమాట. బాగుంటాయి అనమాట. కంకులు, నెక్స్ట్ వచ్చి చెనక్కాయలు, ఇవన్నీ బంతిపూల తోట. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడైతే మనమైతే వచ్చేసాం అనమాట దగ్గరికి, అమ్మవారి దగ్గరికి. నరసింహస్వామి కొండ అనమాట. ఈసారి మీకు ఆ వీడియో కూడా వస్తుంది, నెక్స్ట్ చూపిస్తానండి. మనమైతే వచ్చేసాం. ఇది వచ్చి పెన్నా నది అనమాట. ఇటు సైడు అమ్మవారు ఉంటారు, చూపిస్తున్నాను కదా. ఇటు సైడ్ ఏంటంటే ఇది పాత బ్రిడ్జ్ అనమాట. అది కూలిపోయిన తర్వాత మనకి ఈ బ్రిడ్జ్ కట్టారనమాట మాకు నెల్లూరుకి. ఇప్పుడైతే మనం వెళ్తూ ఉన్నాం. ఈ చెరువులో చాలా బాగుంటుంది అనమాట. ఇంతకుముందు అయితే ఫుల్ వర్షాలు వచ్చినప్పుడు బాగా నిండుగా ఉంటుంది. ఈ నవరాత్రులు కానీ కార్తీక మాసాల్లో కానీ ఇక్కడంతా మంచిగా అక్కడ స్నానాలు చేస్తారనమాట. స్నానాలు చేసి గుడి లోపలికి వెళ్తారు. మనమైతే ఎంట్రన్స్ వచ్చేసాం, స్టార్ట్ అయిపోయాము, గుడి లోపలికి వచ్చేసాం అనమాట. చూసారా, ఇక్కడ ఏంటంటే కొత్త వెహికల్స్కి కానీ మాతో పూజలు చేసుకోవాలనుకున్నప్పుడు బండ్లకి ఇక్కడంతా పూజ చేస్తారనమాట. ఈ అమ్మవారికి స్టార్టింగ్ అనమాట. చూస్తున్నారు కదా, శివుడు పార్వతి. ఇక్కడ లోపలైతే ఇలా ఉంటుందండి. ఇక్కడ కళ్యాణ మండపాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి రూమ్స్ ఉంటాయి అనమాట. అందరూ నిద్ర చేసి అమ్మవారి దగ్గరికి పొద్దునే దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. చాలా మంచిది ఇక్కడ నిద్ర చేస్తే అని. మా చిన్నప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా నిద్ర చేయడం కోసం చాలా ఫేమస్ అనమాట అమ్మవారు. రాత్రులు బాగా నిద్ర చేస్తారనమాట. ఇక్కడ బాగా జరుగుతుంటాయి పూజలు కూడా. ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది అనమాట ఇక్కడ. చూసారా గుడి. మేమైతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళడానికి కొబ్బరికాయ, దీపాలు అవన్నీ తీసుకుంటున్నాం అనమాట. దీపం పెట్టి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్తారు కాబట్టి తీసుకుంటున్నాం అన్నీ. చూసారా, అమ్మవారి ఎంట్రన్స్ అనమాట. గోమాత ఉన్నారు ఇక్కడ కూడా అమ్మవారు. నెక్స్ట్ అయితే లోపలికైతే వచ్చేస్తున్నాము. నేను ప్రీతం. ఇక్కడ అమ్మవారు వచ్చేసి శక్తి రూపం అండి. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని స్థాపించారనమాట. సో అందుకని అమ్మ చాలా అంటే చాలా ఫేమస్. ఇప్పుడైతే ఇక్కడ దీపాలు పెట్టుకోవాలండి. తెచ్చుకుంటాం కదా, మనం దీపం తీసుకొచ్చుకున్నాం కదా. అమ్మవారికి అయితే ఇక్కడే దీపం పెట్టేసుకొని మనం కొబ్బరికాయ తీసుకొచ్చుకున్న కొబ్బరికాయని కూడా లోపలికి తీసుకెళ్ళి కొట్టడానికి ఉండదండి. ఇక్కడే కొబ్బరికాయ కొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో నవరాత్రులు కాబట్టి అసలు మనకి లోపలికి వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది. సో తీసుకొచ్చిన కొబ్బరికాయని ఇక్కడే కొట్టుకొని తీసుకెళ్ళమని అక్కడే చెప్తూ ఉంటారనమాట. కొబ్బరికాయ కొట్టుకొని దీపం పెట్టుకొని లోపలికి ఇంకా అర్చన్ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్తామన్నమాట. ఇక్కడ ప్రీతం కూడా దీపం పెట్టాలంటున్నాడు అనమాట. సో అందుకోసం వాడికి కూడా దీపం తీసుకొచ్చాం, వాడి చేత కూడా దీపం పెట్టించాం. ఇప్పుడైతే టికెట్ కోసం వచ్చేసాం అనమాట. టికెట్ తీసుకోవడానికి ఇక్కడైతే 50 రూపీస్ టికెట్ ఉంటుంది, 100 రూపీస్ టికెట్ కూడా ఉంటుందండి. మనం కొంచెం లోపలికి వెళ్ళొచ్చు. ఫ్రీ టికెట్ కూడా ఉంటుంది. కొంచెం పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. అలా కొంచెం కింద లోపల అలా ఉంటుందన్నమాట. నేనైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అమ్మవారికి వరపడడం అంటారనమాట. ఎంత ఫేమస్ అంటే అమ్మవారు పిల్లలకి అసలు చెప్పలేమన్నమాట. అక్కడ ఆ 9 రోజులు అలాగే వాళ్ళు పడుకొని అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉంటారనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకి కూడా అమ్మ పిల్లల్ని ఇస్తుంది. అంత విశిష్టమైన అమ్మవారు ఈ అమ్మవారు. ఈ అమ్మవారు వచ్చేసి ఉత్సవ విగ్రహం అనమాట. రెడీ అవుతున్నారన్నమాట. సో క్లోజ్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ లడ్డు అండ్ పులిహోర 2 ఉంటాయి. మేము అమ్మకి మొక్కుకొని వెళ్ళిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ మండపంలో కనిపిస్తున్నారు కదా, అక్కడ శివుడు పార్వతి అలా ఉన్నారు కదా, ఆ మండపంలో వచ్చి పెళ్లి చేసుకొని వెళ్తారనమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా బాగా జరుగుతాయి. పెళ్ళిళ్ళ సీజన్లో అమ్మవారు ఎవరైనా సరే అంటే వాళ్ళకి హెల్త్ సరిగ్గా లేదు, మెంటల్గా సరిగ్గా ఉండలేదు అన్న వాళ్ళంతా అమ్మవారి దగ్గరికి
అసలు వచ్చింది వాళ్ళ అమ్మవారి దగ్గర నిద్ర చేసి వెళ్తే వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చెప్పలేమన్నమాట. చూసారా, ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఇంకా ప్రదక్షిణలు కూడా బాగా జరుగుతున్నారనమాట. భవానీ మాలలు వేసుకొని ఉన్నారు. ఇప్పుడైతే ఇది వచ్చేసి కొత్తగా కట్టారనమాట, అద్దాల మేడట. అమ్మవారు ఉన్నారు లోపల. చాలా అంటే చాలా బాగుంది లోపలైతే. ఇక్కడ వచ్చేసి కళ్యాణ కట్ట అంటారనమాట. ఇక్కడ తలనీలాలు తీసుకొని ఇక్కడికి వచ్చేసి వాళ్ళు స్నానం చేసుకొని ఈ పెన్నా నదిలో స్నానం చేసుకొని వెళ్ళేవాళ్ళనమాట అప్పట్లో. ఇవైతే సోమశిల డ్యామ్ నుంచి ఈ వాటర్ అయితే వస్తుంటాయి అన్నమాట. సోమశిల డ్యామ్ నిండినప్పుడు గేట్లు ఎత్తేస్తే ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. చాలా బాగుంది, అయితే నాకైతే చాలా నచ్చింది అనమాట. చాలా బాగున్నాయి వాటర్ ఫ్రెష్గా. ఇదైతే నిత్య అన్నదాన సత్రం అండి. ఇక్కడ అమ్మవారికి నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి భోజనాలు కూడా చాలా బాగుంటాయి, ప్రసాదం చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా లోపలికి ఒకసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఈ అమ్మవారికి ఇష్టమైన కనకంబరాలు అనమాట. ఇవి వచ్చేసి రథము. నేనైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాను అనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.